డాడీ నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి, అదే ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చదవాలి, మరి పొలిటీషియన్ అవ్వాలంటే ఏం చేయాలి? పాలిటిక్స్లోకి రావడానికి ఎడ్యుకేషన్ ఏమీ అక్కర్లేదమ్మా, క్రైటీరియా ఏమీ లేదు. ఎందుకు చదవకూడదు? మేము అందరూ చదివితేనే కదా జాబ్స్ వస్తున్నాయి. అదేంటంటే ఇండిపెండెన్స్ తేవడానికి ఎంతో మంది మన కోసం ప్రాణాలు అర్పించారు కదా, వాళ్ళు ఏం చదువుకోలేదు కదా. అంటే దేశభక్తికి చదువుకి సంబంధం లేదు. సేవ, రాజకీయం అంటే ఏంటి? సేవ చేయడానికి ఎడ్యుకేషన్ అక్కర్లేదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఎడ్యుకేషన్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఏమీ పెట్టలే. కాబట్టి ఎడ్యుకేషన్ లేకపోయినా ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయొచ్చు, అందుకే అది తీసారనమాట. మరి ఇప్పుడు అందరూ అలాగే సేవ చేస్తున్నారా డాడీ? అందరూ సేవ చేస్తున్నారా అంటే చెప్పలేం డాడీ. మరి ఫ్యూచర్లో వాళ్ళకి కూడా క్వాలిఫికేషన్ పెడితే కూడా బాగుంటుంది కదా డాడీ? అవునమ్మా, బాగుంటుంది. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సింది ఏంటంటే జ్ఞానం, నీతి, నిజాయితీ, సేవ చేయాలనే భావన ఉండాలనేది మన ముఖ్య ఉద్దేశం. దాన్ని బట్టి మనకి ఎడ్యుకేషన్ని ఒక క్రైటీరియా పెట్టలేదు. కానీ సింగపూర్, కొలంబియా, ఇరాన్ లాంటి కొన్ని దేశాల్లో కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఉండాలి. సింగపూర్లో అయితే కార్పొరేట్ సంస్థల్లో అనుభవం కూడా, అంటే వర్క్ చేసిన అనుభవం కూడా ఉండాలి. ఇంకా చాలా స్ట్రిక్ట్గా చూస్తారనమాట. అంటే ఒక గ్రాడ్యుయేషన్ ఉంటేనే అభివృద్ధి చెందుతుందా అని చాలామంది అనుకోవచ్చు. నేనేమంటున్నానంటే ఇప్పుడు అప్డేట్ అవుతాం, ఏ కాలంకి వచ్చేసాం కాబట్టి అప్డేట్ అవుతున్న ఈ కాలానికి ఈ జ్ఞానం, నీతి, నిజాయితీతో పాటు చదువు కూడా ఉండాలి. ఎందుకంటే టాప్ లెవెల్లో చాలా బాగుంది. ఎందుకంటే 80% ఆఫ్ ఎంపీలు మనకి గ్రాడ్యుయేషన్స్ ఉన్నారు. 20% కూడా 5th నుంచి 12th స్టాండర్డ్ ఉన్నారు. నిరాక్షరాస్యులు ఎవరు లేరు. డే బై డే విద్యార్హత ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ ఇది టాప్ లెవెల్లో జరుగుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న గ్రామాల్లో అవ్వచ్చు, అట్లో చదువులేని వాళ్ళు కూడా, అంటే గ్రామం నుంచి అవగాహన ఉన్న వాళ్ళు ఓకే, బట్ అందులో కూడా చదువుకున్న పిల్లలు చాలామంది ఉంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే గ్రామాల నుంచి ఎంతోమంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు రావాలంటే గ్రాడ్యుయేషన్ని కంపల్సరీ చేస్తే అట్లీస్ట్, లేకపోతే ఏదో ఒక విద్యార్హత 10th తర్వాత ఇంటర్ ఏదో ఒక విద్యార్హతని కానీ మనం కంపల్సరీ చేసినట్లయితే ఫ్యూచర్లో బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అందుకే ఈ వీడియో చేసాం. అది కరెక్ట్ అయి ఉంటే కామెంట్ చేయండి, తప్పు అయి ఉంటే సవరించుకుంటాం. బట్ మా ఉద్దేశాన్ని మాత్రం చెప్పాం, అంతకంటే ఏం లేదు. దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవద్దు. మనకి సేవతో పాటు విద్యార్హత ఉండాలనేది మా యొక్క చిన్న ఆలోచన. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మేము చెప్పింది రైట్ అయితే కామెంట్ చేయండి.